బైబిల్ గ్రంథం రాయబడి కొన్ని వేల సంవత్సరాలు అయింది. ఆ గ్రంథంలో యుగాంతం గురించిన విషయాలు రాయబడ్డాయి. నేను మొదట కోట్ చేశాను, ఈ పంచభూతాలు మిక్కుటమైన వేండ్రతలమే పెద్దనవ రాబోతా ఉంది, యుగాంతం సంభవిస్తుంది, భూమి అంతం అవుతుంది, ఈ వాతావరణం పంచభూతాలు మిక్కుటమైన వేండ్రతలమే పెద్దన రాబోతుందని సాక్షాత్తు మన రక్షకుడు ఆయన యేసుప్రభు వారు ఆయన మత్తయి సువార్త 24వ అధ్యాయంలో తన శిష్యులకు చెప్పిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇంతకీ ఈ నోస్ట్రడామస్ ఆ తర్వాత బాబా వంగ ఏం చెప్పారు? ఈ 2020 సంవత్సరంలో భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. 2020 సంవత్సరము యుగాంతానికి అది ఎంట్రీ పాయింట్గా వారు చెబుతూ వచ్చారు. ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం, ఎస్పెషల్లీ అమెరికాలో ఆర్థిక సంక్షోభం వస్తుందని, ఆ తర్వాత అనేకమైన ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని, అతను నీటి సామ్రాజ్యం ఏర్పడుతుందని, సముద్రాల నీటి మట్టం పెరగడం ద్వారా, సముద్రంలో భూకంపాలు రావడం ద్వారా నీటి సామ్రాజ్యాలు ఏర్పడతాయని వారిద్దరూ కామన్ గా చెప్పింది అంటే యూరప్ దేశంలో భయంకరమైనటువంటి యుద్ధం సంభవిస్తుంది, 2020 సంవత్సరంలో 3వ ప్రపంచ యుద్ధం ప్రారంభించబడుతుందని,